మటన్ పాయ పానీపూరి. శివాపురం అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో రామయ్య, అతని భార్య లక్ష్మి, వాళ్ల కొడుకు కార్తీక్ నివసిస్తున్నారు. రామయ్య కష్టజీవి, నిజాయితీగల మనిషి. లక్ష్మి తెలివైనది, చాలా సహనంగల మనిషి. కార్తీక్ ఆశలెక్కువ, తొందరపాటు స్వభావం ఎక్కువ. రామయ్య, అతని భార్య లక్ష్మి తమ కుమారుడు కార్తీక్తో కలిసి ఒక చిన్న అద్దె ఇంట్లో జీవిస్తున్నారు. రామయ్య రోజూ కూలిపని చేస్తాడు. లక్ష్మి ఇంట్లో చిన్న చిన్న వంటలు చేసి అమ్ముతుంది. కార్తీక్ 12వ తరగతి పూర్తయ్యాడు. కాని ఇంటి పరిస్థితి బాగాలేకపోవడంతో కాలేజ్ ఫీజు పెద్ద సమస్యగా మారింది. ఒకరోజు రాత్రి కార్తీక్ వాళ్ల నాన్నతో ఇలా అంటాడు. అమ్మా, నాన్నా, మీలా కష్టపడటం నా వల్ల కాదు. నేనేదైనా బిజినెస్ మొదలు పెడతానంటాడు. రామయ్య, బిజినెస్ అంటే డబ్బు కావాలి నాయనా అనంటాడు. అప్పుడు కార్తీక్ ఆలోచిస్తాడు. నాన్నా, ఈ మధ్య ఊర్లో మటన్ పాయ పానీపూరి చాలా ఫేమస్ అవుతోంది. మనం కూడా ఒకసారి ట్రై చేద్దామనంటాడు. అప్పుడు వాళ్లమ్మ లక్ష్మీ కళ్లల్లో ఆశ మెరుస్తుంది. లక్ష్మీకి పాయా వండటంలో మంచి అనుభవం ఉంది. ఆమె ప్రత్యేకంగా చేసే మటన్ పాయా రసం చాలా రుచిగా ఉంటుంది. రామయ్య, మన గ్రామంలో చాలా పానీపూరి బండ్లున్నాయి, వ్యాపారం జరుగుతుందో లేదో అనంటాడు. అప్పుడు వాళ్ల భార్య లక్ష్మి, నిజాయితీగా శుభ్రంగా చేస్తే దేవుడు మనకి తోడుంటాడు అనంటుంది. రామయ్య సరే అనంటాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య తన దగ్గర పొదుపుగా దాచుకున్న డబ్బు పెట్టి ఒక చిన్న పానీపూరి బండి తీసుకుంటాడు. ఆ బండికి లక్ష్మి మటన్ పాయ పానీపూరి అని పేరు పెడతారు. వ్యాపారం మొదలుపెడతారు. కార్తీక్ బండి దగ్గర ఉంటాడు. లక్ష్మి పాయా వండుతుంది. రామయ్య సహాయం చేస్తాడు. ఒకతను వచ్చి ఒక ప్లేట్ మటన్ పాయా పానీపూరి ఇవ్వు అనంటాడు. అతనది తిని చాలా రుచిగా చేశారు, చాలా బాగుంది అనంటాడు. అబ్బా, పాయా పానీ ఊర్లో ఎక్కడా లేదు ఇలాంటి టేస్ట్ అనంటాడు. మొదటి రోజునుంచే జనాలు రుచిని మెచ్చుకుంటారు. కొద్ది రోజుల్లోనే బండి ఫేమస్ అవుతుంది. అదే ఊర్లో సుబ్బారావు అనే పెద్ద వ్యాపారి ఉంటాడు. ఈ చిన్నోడు బండి బాగా నడుస్తోంది అని అతను గమనిస్తాడు. ఒకరోజు కార్తీక్ దగ్గరికొస్తాడు. సుబ్బారావు, కార్తీక్, నీ వ్యాపారం బాగా జరుగుతున్నట్టుంది, బాగా సంపాదిస్తున్నావురా అనంటాడు. కాని లాభం ఇంకా పెంచుకోవాలంటే ఒక సీక్రెట్ చెప్తానంటాడు. అప్పుడు కార్తీక్, ఏమిటంకుల్ అనంటాడు. సుబ్బారావు నెమ్మదిగా, పాయాలో కొంచెం ఎక్కువ నీరు కలుపు, అలాగే మటన్ తక్కువగా వెయ్యి, అలాగే పానీపూరీలో కలర్, ఫ్లేవర్ వేసి ఖర్చు తగ్గించు, జనం గుర్తించరు అనంటాడు. అప్పుడు కార్తీక్కి సందేహం వస్తుంది. రాత్రి ఇంట్లో సుబ్బారావు చెప్పింది చెప్తాడు. అమ్మా, ఇలా చేస్తే లాభం డబులవుతుందట కదా అని అడిగాడు. లక్ష్మి ఒక్కసారిగా గట్టిగా అంటుంది, అది మోసం నాయనా, మన రుచి, మన పేరు నాశనమవుతుంది. అప్పుడు రామయ్య, తక్కువ సంపాదించినా సరే నిజాయితీ ఉండాలి అని చెబుతాడు. కార్తీక్ మాత్రం ఆలోచనలో పడతాడు. కార్తీక్ ఒకరోజు తల్లిదండ్రులు లేని సమయంలో సుబ్బారావు మాట వింటాడు. పాయాలో నీరు ఎక్కువగా పోయడం వల్ల ఆ రోజు లాభం ఎక్కువ వస్తుంది. కార్తీక్ మనసులో ఇలా అనుకుంటాడు. అబ్బా, సుబ్బారావు చెప్పింది నిజమే అని అనుకుంటాడు. కాని కొన్ని రోజుల్లోనే కస్టమర్లు అసంతృప్తి. ఒక కస్టమర్ కార్తీక్తో ఇలా అంటాడు. ఏమయ్యా, రుచి మారిపోయింది, ముందులా లేదు అనంటాడు. బండి దగ్గర జనాలు తగ్గిపోతారు. ఒకరోజు లక్ష్మి గమనిస్తుంది. నిజం తెలుస్తుంది. లక్ష్మి కార్తీక్ని అడుగుతుంది. నిజం చెప్పు కార్తీక్, పానీలో నీళ్లు కలుపుతున్నావు కదా, అందుకే వ్యాపారం సరిగ్గా జరగడం లేదు అనంటుంది. కార్తీక్ కళ్లల్లో నీళ్లు. అమ్మా, లాభం కోసం అలా చేశాను అనంటాడు. రామయ్య నిశ్శబ్దంగా ఉంటాడు. కార్తీక్ చాలా కోపంతో సుబ్బారావు దగ్గరికి వెళ్ళి, మీ సలహా వల్ల నా కుటుంబం పేరుపోయింది, ఇక మోసం చెయ్యను, తిరిగి మొదటిలా శుభ్రంగా నాణ్యంగా పాయా పానీపూరి మొదలుపెడతాను. కొన్ని రోజులు కష్టమే, కాని మళ్లీ జనాలు వస్తారు అనంటాడు. మళ్లీ పాతరుచి వచ్చింది. వ్యాపారం బాగా జరిగింది. పోయిన పేరు మళ్లీ తిరిగి వచ్చింది. కార్తీక్ అమ్మానాన్న చాలా సంతోషించారు. కార్తీక్ కాలేజ్ ఫీజు కట్టగలుగుతాడు. చివరగా కార్తీక్ చెబుతాడు, తొందర లాభం మోసం నేర్పుతుంది, కాని నిజాయితీ జీవితాన్ని నిలబెడుతుంది.